అందరికీ నమస్తే అండి. పివి సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అధికారి, డీజీ స్థాయి ర్యాంకులో ఉన్నారు. సీనియర్ మరో 2 ఏళ్లలో అనుకుంటే పదవి విరమణ చేయబోతున్నారు. 2, 3 ఏళ్లలో. ఆయన ప్రస్తుతానికి సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక భావజాలం, రాజకీయంగా చాలా యాక్టివ్, సామాజికంగా చాలా చురుకైన వ్యక్తి. ఆయన రచయిత కూడా. ఒక అభ్యుదయవాది, ఒక రచయిత. కథలు రాస్తుంటారు, రకరకాల పుస్తకాలు రాస్తుంటారు, చాలా యాక్టివ్గా మాట్లాడతారు, సామాజిక అంశాల మీద ఫైట్ చేస్తుంటారు. ఆయనకు కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఆయన ఈ మధ్య పదే పదే సందర్భం ఉన్న ప్రతిసారి, సందర్భం లేని ప్రతిసారి కూడా ఆయన జనంలోకి ఇంజెక్ట్ చేస్తున్న ఒక పాయింట్ ఏంటంటే కాపు ప్లస్ దళిత కాంబినేషన్. కాపులు ఈ రాష్ట్రంలో సీఎం అవ్వాలి, దళితులు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి. మొన్న చోడవరంలో జరిగిన ఒక మీటింగ్లో ఆయన అదే మాట్లాడారు. నిన్న కూడా ఒక మీటింగ్లో అదే మాట్లాడారు. ఈ మధ్య పదే పదే ఆయన ఏ మీటింగ్కి అటెండ్ అవుతున్నా సరే కాపు ప్లస్ దళిత అంశాలను లేవనెత్తుతున్నారు. ఎందుకు? దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా? చాలా సింపుల్. ఇది వైసీపీ వ్యూహం అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ కాపులు ప్రస్తుతానికి రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు ఉన్నారు. గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం గెలుపు ఓటములను శాసించే, డామినేట్ చేసే నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకుంది. కాపు సామాజిక వర్గం డామినేట్ చేసే ఏ ఒక్క నియోజకవర్గాన్ని కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు గెలవలేదు. వాళ్ళు గెలిచినవి కేవలం ఎస్టీ రిజర్వ్డ్ అండ్ ఎస్సీ రిజర్వ్డ్ కొన్ని, అండ్ రాయలసీమలో కర్నూలులో ఒక 2, కడపలో ఒక 3 అవే గెలిచారు కదా. సో కోనసీమ జిల్లాల్లో కానీ, ఇటు ఈస్ట్ వెస్ట్లో కానీ, కృష్ణాలో కానీ పెద్దగా వాళ్ళు గెలిచినవి ఏమీ లేవు కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఇప్పటికీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో కూడా కాపులు పెద్దగా కూటమికి వ్యతిరేకంగా అయితే మారలేదు. ఉంది, వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ పనితీరు పట్ల కొంత అసంతృప్తి ఉంది కాపు వర్గాల్లో, కరెక్టే. అలాగని అసంతృప్తి ఉండడం వేరు, వ్యతిరేకత ఉండడం వేరు, రాజకీయంగా వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం వేరు. అంటే మేము వీళ్ళ పరిపాలన నచ్చలేదు అంటారు, కానీ వీళ్ళకి ఓట్లేయడం మాత్రం మానరు. ఎందుకంటే ఎక్కడో లోపల అతనికంటే వీళ్ళు బెటర్ కదా అనేది ఉంటుంది. అంటే జగన్ కంటే వీళ్ళు బెటరే కదా అనేది ఉంటుంది అనమాట. సో ఎందుకంటే అతని పాలన చూశారు కాబట్టి. సో కాపులు ఐడియాలజీ ప్రస్తుతానికి అలా ఉంది. సో వీళ్ళకి ఒక ముఖ్యమంత్రి పదవి ఆశ చూపితే, కాపులు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, అవకాశం రాలేదు కదా, కాబట్టి ముఖ్యమంత్రి అయితే ఆ ఎర వేయడం అనమాట. అంటే ఇక్కడ పదే పదే సునీల్ కుమార్ గారు అలా చెప్పడం వలన ఆ సామాజిక వర్గంలో ఒక ఆలోచన క్రియేట్ అవుద్ది, ఒక ఆశ క్రియేట్ అవుద్ది. ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి, అరే ముఖ్యమంత్రి పదవి నిజమే కదా. ఇప్పుడు టీడీపీ గెలిస్తే, మళ్ళీ కూటమి గెలిస్తే చంద్రబాబు గారు ఉంటే ఉంటారు, లేదంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు షేరింగ్ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మనిషే కదా, టీడీపీకి పొత్తులోనే ఉన్నారు కదా. కాబట్టి కాపులే స్వతంత్రంగా ఎందుకు సీఎం అవ్వకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి, కూటమి నుంచి కాపులను వేరు చేసే వ్యూహం చాలా సింపుల్. ఈ వ్యూహం రకరకాల సందర్భాల్లో వైసీపీ వాళ్ళు పన్నుతూనే ఉన్నారు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు సామాజిక వర్గాన్ని అనేసినట్టు క్రియేట్ చేశారు. అండ్ చంద్రబాబు గారు ఏదో అన్నప్పుడేమో సామాజిక వర్గాన్ని, కాపు సామాజిక వర్గాన్ని అనేసినట్టు క్రియేట్ చేసి, అంటే కాపు సామాజిక వర్గాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా కూటమికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడా పప్పులు ఉడకలేదు, ఎక్కడా కూడా అది ఆ పాచిక పారలేదు. దాంతో ఇప్పుడు కాపులు సీఎం అనేది రావడం వలన, దళితులు ముఖ్యమంత్రి అనేది రావడం వలన వాళ్ళలో ఒక, అంటే పవన్ కళ్యాణ్ గారికి కూటమికి వ్యతిరేకంగా కాపుల్ని ఒక శక్తివంతులుగా వ్యతిరేకంగా చేసి వీళ్ళని చివరి నిమిషంలో మనం సీఎం అవ్వాలంటే ఇప్పుడు మనకు కుదరదు, అటేమో వైసీపీ ఉంది బలమైన పార్టీ, ఇటువైపు ఏమో వీళ్ళు బలమైన పార్టీ కూటమిగా ఉన్నారు, మనం ఈసారికి వైసీపీ స్టాండ్ తీసుకున్నాం, సో నెక్స్ట్ మనకు అవకాశం వస్తుందన్న అనొచ్చు. సో అంటే ముందు కూటమి నుంచి వేరు చేయాలి, కూటమికి ఈ ఓట్లు పడకుండా చేయాలి, ఫస్ట్ టార్గెట్ అది. ఆ తర్వాత వైసీపీలో కలుస్తారా లేదా, వైసీపీకి మద్దతు ఇస్తారా లేదా స్వతంత్రంగా ఒక రాజకీయ శక్తిగా, నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారా లేదా అనేది తర్వాత విషయం. ముందు కూటమికి వేరు చేయడం అనేది టార్గెట్. కూటమికి ఈ సామాజిక వర్గాన్ని దూరం చేయడమే ఫస్ట్ టార్గెట్. ఆ టార్గెట్ మీదనే రకరకాల ఎత్తులు పన్నుతూ, రకరకాల వ్యూహాలు పన్నుతూ, రకరకాల కాపు సామాజిక వర్గాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి రెచ్చగొడుతూ, కందుకూరులో జరిగిన గొడవ సామాజిక వర్గాలకు సంబంధం లేనప్పటికీ ఆ సామాజిక వర్గ గొడవగా చూపిస్తూ రకరకాల ప్రచారం చేశారు. ఏది వర్కౌట్ అవ్వకపోయేసరికి చివరికి
సునీల్ కుమార్ గారి చేత ఆయన ఆల్రెడీ దళిత అధికారి కాబట్టి దళితుల్లో కొంత మద్దతు ఉంటుంది కాబట్టి కాపులకు అనుకూలంగా మాట్లాడించడం ద్వారా ఇదనమాట. ఇది చాలా పెద్ద పజిల్ ఇది. చాలా వ్యూహాత్మకంగా వైసీపీ వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉండి నడిపిస్తున్న వ్యూహం. ఎందుకంటే సునీల్ కుమార్ గారు ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. సో ఆయన ఉన్నప్పుడే ఆయనకు అన్ని రకాలుగా కూడా ఉన్నత పదవులు ఇవ్వడం అదంతా కూడా చేసుకున్నారు కాబట్టి సో ఆయన అటువైపే ఉంటుంది. ఆయన భావజాలం అంతా వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. ఈవెన్ ఒకనొక సందర్భంలో వైసీపీ నుంచి ఆయనకి సీట్ ఆఫర్ కూడా చేశారు. సో కాబట్టి ఈ కాపు ప్లస్ దళిత అనే కాంబినేషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. కాపుల్లో సీఎం అయ్యే అవకాశం ఉందిగా. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉందిగా. నెక్స్ట్ పవర్ షేరింగ్లో ఆయనే అవుతారుగా, అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ఇటువంటి ట్రాప్లో అయితే పడద్దు. ఇవన్నీ కూడా డొల్ల మాటలు అనమాట. థ్యాంక్ యూ.